జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో బీఆర్ఎస్ ప్రచారం హోరెత్తిస్తోంది. ఇక మాజీ ఎమ్మెల్యే గాదిరి కిషోర్ గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు పాతాళానికి తొక్కడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి 10 రోడ్ షోలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఇక కేటీఆర్ రోడ్ షోలకు బ్రహ్మాండంగా ప్రజలు స్పందన వస్తుందంటున్న గాదిరి కిషోర్తో మా ప్రతినిధి యాసర్ మరింత సమాచారం అందిస్తారు. బీఆర్ఎస్ ప్రచారంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మారుమోగుతుంది. ఏ గల్లీ చూసినా ఏ డివిజన్ చూసినా బీఆర్ఎస్ ప్రచారంతో మారుమోగిపోతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం బోరబండ డివిజన్లో మాజీ ఎమ్మెల్యే గాదిరి కిషోర్ ప్రతి ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో గాదిరి కిషోర్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రతి ఇంటికి మీరు తిరుగుతున్నారు, ప్రచారం నిర్వహిస్తున్నారు, ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వస్తుంది? వాస్తవానికి బోరబండ డివిజన్లో దాదాపు ఒక 8 బూతులకు నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా పంపించి పనిచేస్తున్నటువంటి సందర్భం. దాదాపు 13-14 రోజులుగా ప్రచారంలో ముందుకు పోతా ఉంటే ప్రజలందరూ కూడా అత్యద్భుతంగా ఆదరిస్తూ ఉన్నారు. ఏ గడపకు పోయినా కేసీఆర్ సార్ని గుర్తు చేసుకుంటారు. సార్ ఉన్నప్పుడు బాగుండే సార్ అని చెప్పి మైనార్టీ ముస్లిం సోదరులైనా మిగతా వాళ్ళైనా సరే మా బతుకులు బాగుపడ్డాయి అంటే, మమ్మల్ని గుర్తించాలంటే, పేదవాళ్ళకి 10 రూపాయలు సాయం చేసినట్టు అది కేసీఆర్ గారి గవర్నమెంట్లోనే జరిగింది, కేసీఆర్ గారి వల్లనే జరిగింది. కానీ అప్పుడు చెప్పినటువంటి ఒక మాయమాటలు నమ్మి పొరపాటున ఏదో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి వస్తే ఈరోజు ఎక్కడ చూసినా కూడా దిక్కుదోచినటువంటి పరిస్థితి, అన్యాయాలు, అక్రమాలు, భూ కబ్జాలు. ఒక దిక్కు ఇప్పుడు ఇచ్చినటువంటి అభ్యర్థి ఆ రౌడీ షీటర్ కొడుకై ఉండి ఆయన డైరెక్ట్ వచ్చిన వాళ్ళకే డాగిచ్చే పరిస్థితి, బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడికి వస్తే ఇంకా మళ్ళీ పోలేరు అని మాట్లాడేటువంటి పరిస్థితి గెలవక ముందుకే ఉంటే తర్వాత మా పరిస్థితి ఏంది అనేటువంటి ఒక వాతావరణం కనపడుతుంది. కొంతమంది ఏమో స్టార్టింగ్ వచ్చి సారిగా హైడ్రా బీడ్రా అని చెప్పి బెదిరించి బయటకు వెళ్తే మేము ఇల్లు కూడా కొడతాం అని చెప్పి బెదిరిస్తారు. సార్ మేము చేసేది చేస్తాం, మేము వేసేది వేస్తాం, కానీ మీరు తిరగాల్సిన అవసరం కూడా లేదు సార్ అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల కాలం కేసీఆర్ గారు తెలంగాణను సాధించి వచ్చినటువంటి తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి తన కళ్ళ ముందర పెరిగినటువంటి పిల్ల, తను సాధించినటువంటి పిల్లని ఎట్లా పెంచుకోవాలి, ఎట్లా బాగా చూసుకోవాలనేటువంటి లక్ష్యం కేసీఆర్ గారికి ఉండే కాబట్టి అది సాధ్యమైంది. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏముంది, అల్లకి ఇళ్ళకి తిరిగేసి దొంగ నోట్ల కేసు దొరికిన వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు ఎట్లా మోసం చేయాలి, నేను ఎట్లా దండుకోవాలి, మరి నేను ముఖ్యమంత్రి ఉంటానో పోతానో, జూబ్లీస్ పడిపోతే నా పరిస్థితి ఏందో, ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరిని ఎప్పుడు దూషిస్తారో, నా వరకు నేను సమకూర్చుకుని అయిపోతాను అనేటువంటి సొంత లాభం కోసం చేసే ప్రయత్నం తప్ప ఒకటి ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు కనపడతలేదు. ఇది వాస్తవం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే మీకు సంక్షేమ పథకాలు ఆగుతాయి, సన్న బియ్యం అవుతుంది, ఉచిత కరెంట్ రాదని సభలలో ప్రసంగిస్తారు. దీనిపై మీరు అంటే ఆయన బతికే బ్లాక్ మెయిలర్ కదనే. రేవంత్ రెడ్డి అంటూనే బ్లాక్ మెయిలర్, రియల్ ఎస్టేట్ అయినా బ్లాక్ మెయిలింగే, ప్రభుత్వంలోకి వస్తానికైనా బ్లాక్ మెయిలింగ్, ప్రభుత్వంలోకి వచ్చినా కూడా ఇంకా బ్లాక్ మెయిలర్ ముఖ్యమంత్రి అనే సంగతి మర్చిపోతుండు. ఇంకా బ్లాక్ మెయిలర్ లెక్క ప్రజలను ఓటేయకపోతే ఇవిరా అని మాట్లాడుతున్నట్టు మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? అంత ఓపెన్ గా ఈ రాష్ట్ర అధినేతగా ఉన్నటువంటి వాడు నాకు ఓటేయకపోతే మీకు సంక్షేమ పథకాలు రావు అని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఆయన అసలు ఈ నియోజకవర్గానికి రాకుండా అసలు వాస్తవానికి అడ్డుకునే పరిస్థితి ఉండాలి, అట్లాంటి ఆర్డర్ ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్, కానీ చేస్తలేదు. జరగాల్సిన పరిస్థితి ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి అంటూ ఇంతకుముందుకు ఎక్కడ చూస్తే కూడా కాన్ఫరెన్స్ ఒకసారి వచ్చి ఒక మీటింగ్ పెట్టి ఏదైనా చెప్పిపోతాడు. గిన్ని రోడ్ షోలు పెట్టుకున్నట్టు అర్థమైపోయాయి పరిస్థితి ఏమైతుందని చెప్పి ఆ అసదుద్దీన్ అంటే ఎమ్మటేసుకొని రా అని బతిలాడు ఎమ్మటి తిప్పుతున్నట్టు అర్థమైపోయింది కదా. అజారుద్దీన్ అంటే తీసుకుపోయి మంత్రి పదవి ఇచ్చినట్టు అర్థమవుతుంది కదా. ఇవన్నీ కారణాలు ఏంది? ఏ సర్వే చూసినా, ఇక్కడికి వచ్చి ఏ వాతావరణం చూసినా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నది, కేసీఆర్ గారికి మద్దతుగా ఉన్నారు. మాగంటి సునీత గోపీనాథ్ గారు సతీమణి, గోపీనాథ్ చేసినటువంటి పని ఇక్కడ ఏ అర్ధరాత్రి ఏ అపరాత్రి ఆపత్తి వచ్చినా వచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు. వారి సతీమణి మనం ఈసారి గౌరవించుకోవాలనేటువంటి కనపడుతుంది కాబట్టి ఆ భయంలోకి వెళ్ళి అని పుడుతున్నాయి. అంటే ప్రతి దాన్ని ఎట్లా దొరికితే అట్లా పోలీసు ఎట్లా ఉపయోగించాలి, అధికారులు ఎట్లా ఉపయోగించాలి, ఇట్లా భయపెట్టాలి, బయటకు వచ్చిన ఎట్లా భయపెట్టాలి, బయట నుంచి వచ్చినట్టు భయపెట్టాలి. ఎవడు భయపడాడు. అరే వలసవాదకు సంబంధించినటువంటి ఆందోళనతోనే 15-20 ఏళ్లు తనలాడి తెలంగాణ సాధించిన వాళ్ళం, 170 కేసులు పెట్టుకున్న వాళ్ళం. నీ ఇంత కథ ఏంద్రా నాకు అర్థం కాదు, దొంగ నీకు మేము భయపడతామా? ఎట్టి పరిస్థితుల్లో బోరబండ డివిజన్ల మెజార్టీ వచ్చి తీరుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ గడ్డ మీద గులాబీ జెండా రెపరెపలు ఆడబోతా ఉంది. మాగంటి సునీత గోపీనాథ్ గారు ఎమ్మెల్యే గెలవబోతా ఉన్నారు. ఇవాళ కేటీఆర్ రోడ్ షో ఉంది, అందుకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉండబోతాయి? ఆల్రెడీ జరుగుతున్న రోడ్ షోలు మనం చూస్తున్నాం. నిన్న అనుకోకుండా వర్షం పడడం వల్ల యూసుఫ్ కూడా అది పోస్ట్ పోయిన తప్ప అసలు అనూహ్యమైనటువంటి జనం కేటీఆర్ గారు వస్తున్నట్టు వారు మాట్లాడుతున్నటువంటి శైలి కానీ, వారు చెప్తున్న సమస్యలు కానీ, ఈవెన్ వారు మాట్లాడుతున్నటువంటి ఉర్దూ లాంగ్వేజ్ ని కూడా ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులు చాలా ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు, ఎంత బాగా కమ్యూనికేట్ చేస్తున్నాడు చెప్పి చాలా సంతోషపడుతూ మాట్లాడుతున్నారు. బట్ అవన్నీ కూడా మాకు మంచి ప్రయోజనాన్ని చేకూరిస్తే ప్రజలు ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ టైం అయితేనే ఉన్నది, 4-5 గంటల వరకు చేరుకుంటాం. బోరబండ బస్టాండ్ నుంచి ఇక్కడే ఉన్నటువంటి హైటెక్ హోటల్ అనే ఒక పాయింట్ ఉంది, అక్కడ వరకు 1 కిలోమీటర్ వరకు ర్యాలీ చేసుకుని ఆ పాయింట్లో అభ్యర్థి గారు కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత మా రోడ్ షో ముగించుకుంటాం. చాలా అద్భుతంగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుంది. మొత్తాన్ని చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే గాదిరి కిషోర్ అంటున్న పరిస్థితి మనం కనబడుతుంది. ఏది ఏమైనా బీఆర్ఎస్ సంక్షేమ పథకాలకి ప్రజలు ఆకర్షితులై ఇప్పటికి బీఆర్ఎస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి తమకు మోసం చేసింది, ఎలాంటి సంక్షేమ పథకాలు రావడం లేదని ప్రజలు అంటున్న పరిస్థితి కనపడుతుందని ఆయన చెప్తున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం జరిగే కేటీఆర్ రోడ్ షో అద్భుతంగా ఉండబోతుందని గాదిరి కిషోర్ చెప్తున్న పరిస్థితి మనం కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ సైదుల్తో యాసర్ టీ న్యూస్, హైదరాబాద్.